ఆలయానికే పోవాలి. ఎందుకని? పరమేశ్వరుడు ఆలయంలో ఉన్నాడని శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు. పరమేశ్వరుడు ఆలయంలో ఉన్నాడని అడ్రస్ ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు. అండర్స్టాండ్? శాస్త్రంలో లేనే లేదు నాకు తెలిసినంత వరకు. పరమేశ్వరుడి అడ్రస్ ఎక్కడో తెలుసా? ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి. సాక్షాత్ భగవంతుని వాచ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. హే అర్జున, సర్వభూతానాం సర్వ ప్రాణినాం హృద్దేశే, హృదయ దేశే తిష్టతి. పరమేశ్వరుడు ఉండేది మన హృదయాల్లో. ఇది అడ్రస్. పిన్ కోడ్తో కూడా క్లియర్గా ఉంది. ఓకే? కానీ ఆలయానికి ఎందుకు పోతున్నాం ఇక్కడ పెట్టు? ఇది తెలియదా మనకు? తెలుసు. తెలిసిన వాళ్ళమే కడుతున్నాం. భగవంతుడు ఆలయంలో లేడు, హృదయంలో ఉన్నాడని మనకు తెలుసు శుభ్రంగా. తెలిసే కట్టాం ఆలయం. ఎవరి కోసం? భగవంతుడి కోసం. మరి హృదయంలో ఉంటే అక్కడెందుకు కట్టామని. ఇక్కడ వద్దు అక్కడ ఉండు అని. ఇక్కడ వద్దు సార్. ఎందుకని? భయంగా ఉంది నేను ఇక్కడ పెట్టుకోవాలంటే. ఏ ఒక్కరోజు సరళమైన భావాలతో బతకపోతే, ఏ ఒక్కరోజు జ్ఞాన వైరాగ్యాలు లేకపోయా, పక్కనోడు బిల్డింగ్ కడితే కూడా నేను కృంగిపోతా ఉంటుంది. ఇక్కడ పునాదులు ఎక్కడ పోతుంది. ఎవడు బాగున్నా చూడలేకపోతుంది. ఎక్కడ చూసినా రాగద్వేషాలు అయిపోయాయి. బ్రతుకంతా ఎక్కడ చూసినా అభిమానాలు అయిపోయాయి. జీవిత లక్ష్యమే లేకుండా పోయాయి. ఈ రాగద్వేషాలతో, అభిమానాలతో, అహంకారంతో ఛిద్రమై రుద్ర భూమిగా మారినటువంటి ఈ హృదయంలో నువ్వెందుకు భగవాన్? వద్దు. నువ్వు ఆలయం కడతా, నువ్వు అక్కడ ఉండిపో. నేను దీన్ని బాగా శుద్ధి చేసుకొని, అసలు ఎందుకంటే నా రూమ్ నాకే అసహ్యంగా ఉంది. ఇక్కడ నిన్నెక్కడ పెట్టుకోవాలో నాకు తెలియడం లే. నేను మళ్ళీ అంతా వ్యాక్యూమ్ క్లీనర్ అది ఇది పెట్టేసి, ఏమి రూమ్ ఫ్రెషనర్ అది తెచ్చి కొట్టి శుభ్రంగా, ఓ అచ్చా భలే ఉంది అనుకున్నప్పుడు నేను తీసుకొస్తా. ఇంతవరకు నువ్వు అక్కడే ఉంది. అదే విషయం. కాబట్టి ఆలయం కట్టి భగవంతుని ఆలయంలో పెట్టి, ఇక్కడ పరిస్థితి బాగలేదు కనుక దీన్ని శుద్ధి చేసుకోవడం. ఎక్కడ పోయి శుద్ధి చేసుకోవాలి? అక్కడికి పోయి శుద్ధి చేసుకోవాలి. భగవంతుడి దగ్గరికి పోయి శుద్ధి చేసుకోవాలి. ఇంకొక మార్గమే లేదు. భూమి మీద జారిన వాడు దేన్ని పట్టుకొని నిలబడాలి? భూమిని పట్టుకొని నిలబడాలి. భగవంతుడి విషయంలో చేసిన తప్పుని ఎక్కడ కడిగేసుకోవాలి? భగవంతుడి దగ్గర కడిగేసుకోవాలి. అందుకని వస్తున్నాను నీ ఆలయానికి దగ్గర.